చేసినాం కాబట్టి అలా బయటకు వెళ్ళేసి బీచ్లో కొంచెం తిరిగేసి దెన్ వచ్చేసినాం. సో మధ్యాహ్నానికి వాట్ వి డిడ్ వాస్ ఎగ్ చికెన్ రైస్ అనమాట. 120 బాట్ అయింది. సో అంటే పర్ హెడ్ 120 రూపీస్ పడ్డది. పర్ హెడ్ 360 పడ్డది. అండ్ కడుపు సరిగ్గా నిండలే, బట్ ఓకే. అండ్ ఇంటి మన హోటల్ దగ్గరకు వచ్చేసాక వీ బాట్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ కన్వీనియన్స్ స్టోర్ ఆఫ్ 7-Eleven. అండ్ ఇవన్నీ జస్ట్ ఈ కూల్ డ్రింక్స్, ఇదొకటి, ఎంత విటమిన్ సి రిలేటెడ్ అనమాట. ఈ ఐటమ్స్ మాత్రమే కలిపి 750 రూపీస్ అయినాయి. థాయిలాండ్లో ఫుడ్ పిచ్చి కాస్ట్లీ భయ్య. మనకి 10 రూపీస్ ఉండే వాటర్ బాటిల్ వీళ్ళకి అంటే 60 బాట్ అన్నట్టు. అర్థం చేసుకోండి ఎంత కాస్ట్లీయో. నేను తీసుకున్నది బనానా జ్యూస్ అనమాట. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. అండ్ ఆల్సో మోస్ట్ ఫేమస్ థాయిలాండ్ మోస్ట్ ఫేమస్ ఇది ఏందో మరి స్మెల్ ఇన్హేలర్ కైండ్ ఆఫ్ బాగుంటుందంట. సేమ్ బనానా జ్యూస్ 20 రూపాయలు మన ఇండియాలో దొరుకుతాయి. కొంచెం మొత్తం అవని లోపల తర్వాత ఇంకేదో ఫ్లేవర్ వచ్చింది. ఇవాళ మొహఫీస్ గాడు రివ్యూ ఇస్తాడు కేక్స్ది. జస్ట్ నార్మల్ బన్ లేకుండా ఏది మన 10 రూపాయలు దొరుకుతుంది. కాకపోతే లిటిల్ హెల్తీ అనుకుంటే ఇది. యాజ్ యూ కెన్ సీ ఫ్రమ్ అవర్ ఫేసెస్ ఇప్పుడే లేచినాం. స్లీపీ ఫేసెస్, బాగా టైర్డ్ అయిపోయి పడుకున్నాం. లేచినాం. ఇప్పుడు పటాయా సెంట్రల్ బజార్, పటాయా నైట్ మార్కెట్ అండ్ వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాము. చూడాలి పటాయా నైట్ బజార్తో పాటు ఇంకేంటిదా టెర్మినల్ 21 కూడా కవర్ చేద్దామేమో చూస్తున్నాము. సో దాట్ వీ కెన్ కవర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. వెళ్ళి చూద్దాం. ఎప్పుడు ఆకలి అవుతుంది. ఎప్పుడు మా ఫుడ్ స్టాల్స్ అక్కడ ఉంటాయి కిందగా. అక్కడ కింద 3 ఉన్నాయా. ఒక దాంట్లో బనానా ప్యాన్ కేక్, ఒక దాంట్లో షవర్మా, ఇంకో దాంట్లో సమ్ చికెన్ సంథింగ్ ఫిష్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ బనానా ప్యాన్ కేక్ తింటే ఒక 3-4 గంటలు కొంచెం కడుపు చల్లబడుతుంది. ఇక అంతే. సో వీ హావ్ ఆర్డర్డ్ ద కబాబ్స్ ఫ్రమ్ హియర్. బాగుంది. మా వాళ్ళు మ్యాంగో బనానా చెప్పేశారు. అమ్మో, ఇట్స్ ఎ బేబీ స్నేక్. ఇట్స్ ఎ బేబీ. హౌ మెనీ ఇయర్స్? 1 year. Oh. 4 years అంటరా? వద్దు వద్దు వద్దు. అందులో ఫొటోస్ రావు, వీడియోసే. ఫోటో తీరా రే ఆఫీస్ అడ్డం కది. ఇట్రా కొంచెం ఇటు చూడు. స్ట్రీట్ అంతే తక్కువలో ఉండాలి కానీ మరీ కాస్ట్లు అయితే మామూలుగా లేవు. ఏది చూసినా 2-3 వేలు కానీ తక్కువ లేవు. మన దగ్గర తక్కువ ఉంటుంది. కోటియా? మన కోటి చాలా బెటర్. సీషెల్స్ రా, సీషెల్స్ దాచిపెట్టుకుని వీళ్ళు తిని పెడుతున్నారు. అవును, వీళ్ళు తిని పడేస్తేనే మన దాకా వచ్చినాయి రా. సో ఇవి సమ్ ఇన్సెక్ట్స్ అండ్ ఇవేంటి అవి క్రాబ్, ఇవి సమ్ ఇన్సెక్ట్స్ అండ్ అరే మిడతలు రా, మిడతలు. అరే కాక్రోచ్ ఎంత చూడరా. అరే ఏమో కాక్రోచ్లు భలే ఉన్నారు బాబు. అమ్మో వద్దు. ఏదో బాగుంది కదా మసాజ్ సెంటర్ చూడ్డానికి. దగ్గర డబ్బులు లేవా? ఎంత కొంచెం మరి అందులో డబ్బులు ఉన్నాయా?
Like on girl. अच्छा बारा సో ఇక్కడ వీళ్ళు భలేగా కోక్స్ పెడుతున్నారు దేవుడికి. పెట్టచ్చురా, నేను రికార్డ్ చేయనులే, అది కట్ చేసేస్తా. స్ట్రీట్ బాగుంది, కొబ్బరి చెట్లకు మొత్తం. సో ఫీడ్ ద డాగ్స్. మనిషికి ఎక్కడ మనిషిని చంపేసి వాడి మనిషిని చంపి ఒక బోన్ ఇచ్చాడు ఈ కుక్కకి. మనిషిని చంపేసి ఒక బోన్ ఇచ్చాడు ఆ కుక్కకి దొరకకుండా. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ బీచ్ వ్యూ బాగుంది, చాలా ఐడియల్గా ఐసోలేటెడ్గా ఉంది. మన దగ్గర బీచెస్కి ఫుల్ క్రౌడ్ ఉన్నారు, బట్ ఇక్కడ చూస్తే మాత్రం చాలా 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 స్పేస్ ఉంది. చూడు, ఒక మనుషులకి ఒకవేళ మంచిగా మీ పార్ట్నర్స్తో వచ్చి రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో వాటర్ తీసుకోవాలంటే టాప్స్ గార్డెన్ అని ఉంటుంది. ఐ మీన్ గార్డెన్ అవసరం లేదు. సో ఎనీథింగ్ టాప్స్ రిలేటెడ్గా షాప్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ దగ్గర అయితే ఆఫర్ ఉంటుంది. 12 రూపాయలకి 12 థాయ్ బాటికి 2 బాటిల్స్ వచ్చేస్తాయి. సో ఇలా ఉంటాయి మొత్తం అన్ని ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్ అనమాట. కాకపోతే మంచి 48 ఇవి 9. సో కరెంట్లీ వీఆర్ ఇన్ వాకింగ్ స్ట్రీట్. పాపం ఎంత గట్టిగా అరుస్తున్నారా. సారీ యార్, నాట్ ఇంట్రెస్టెడ్. ఇది సెంట్రల్ పటాయా అంటే మాల్ అనమాట. ఈ మాల్కి ఆపోజిట్ అక్కడ ఉంటుంది సెంట్రల్ నైట్ మార్కెట్ అని, పటాయా నైట్ మార్కెట్ అని. ఇక్కడ గినిబిస్లు ఎక్కువ ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు అట్లా రోడ్డు మీద అట్లా తిరుగుతున్నాం, చిల్ అవుతున్నాం ప్రస్తుతానికి. ఇండియన్ డ్యాన్స్ క్లబ్ బాద్షా. వాకింగ్ స్ట్రీట్ అన్నారు. మొట్టలేకనే ఉంది, ఏం లేదు అక్కడ. మొత్తం తప్పించుకొని తిరగడమే అవుతుంది. 60 అంటారా. అందుకు లోపల ఏసీ ఉందిలే, అంటే సారీ ఫ్యాన్ ఉందిలే కానీ బట్ స్టిల్ బరువు కూడా ఉంటుంది కదా. అరే క్రాకడైల్ రా, క్రాకడైల్ గ్రిల్ 300 రా. అరే స్కిన్ రా, దిస్ ఈస్ ద స్కిన్ ఆఫ్ ద క్రాకడైల్ అండ్